జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. వరంగల్ జిల్లా చూసినట్లయితే దీక్షా దివాస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా చూసినట్లయితే దీక్షా దివాస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ వాణిదేవి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్ల ధర్మారెడ్డి, వడతల సతీష్ బాబు పాల్గొన్నారు. జనగామ జిల్లా చూసినట్లయితే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భిక్షమయ్య గౌడ్, అదేవిధంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చూసినట్లయితే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి పాల్గొన్నారు. ములుగు జిల్లా చూసినట్లయితే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హన్మకొండ జెడ్పీ మాజీ చైర్మన్ సుధీర్ బాబు పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ కార్యక్రమంలోనే ములుగు జెడ్పీ మాజీ చైర్పర్సన్ అయినటువంటి బడే నాగజ్యోతి కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా చరిత్రను మలుపు తిప్పినటువంటి, తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని మలుపు తిప్పినటువంటి దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నాయకులంతా కూడా కోరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే స్టేషన్ గన్పూర్లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాదిగల ఓట్లతో గెలిచి కేబినెట్లో ఒక మంత్రి పదవి కూడా మాదిగలకు ఇవ్వలేనని ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాజ్యాంగ విలువల గురించి ఎప్పుడూ మాట్లాడేటువంటి కడియం శ్రీహరి ఒక పార్టీలో గెలిచి ఇవాళ కాంగ్రెస్కు అమ్ముడుపోయారని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు వెంటనే కడియం శ్రీహరి తన పదవికి రాజీనామా చేసి నైతిక విలువలు ఉంటే మరొకసారి స్టేషన్ గన్పూర్ నుంచి పోటీ చేయాలని చెప్పి రాజయ్య డిమాండ్ చేశారు. పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కావచ్చు, వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ రావును విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి వాళ్ళంతా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 10 నెలల కాలంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విలువ ప్రజలకు అర్థమవుతా ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. టూరిజం హోటల్ ఎందుకు ఆగిపోయింది, అదేవిధంగా 50 పడకల ఆసుపత్రి ఎందుకు నిర్మించడం లేదని చెప్పి వాళ్ళు కోరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది, డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే మహబూబాబాద్ పట్టణంలోని హస్తినాపురం కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ ఇంటి నుంచి 4 కిలోల వెండి, అదేవిధంగా 6 తులాల బంగారంతో పాటు 60,000 నగదు అపహరణకు గురైందని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు. పోలీసులు క్లూస్ టీమ్స్ను రంగంలోకి దింపి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.